హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏంటి నియోన్ టైటిల్ పెట్టాడు, బట్ మినీ టు ఎస్సీ చూపిస్తున్నాడు అని అనుకుంటే, యాక్చువల్గా నేను కూడా రీసెంట్గా డ్రోన్ కొనుక్కోవడానికని షోరూమ్కి వెళ్ళాను. అది కూడా నియో మోడల్ కొనుక్కుందాం అనుకుని వెళ్ళి ఈ మోడల్ ఎందుకు కొన్నానో మీకు కూడా చాలా క్లారిటీగా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మినీ ఎవరు కొనుక్కోవాలి ఆర్ కొంచెం అప్గ్రేడ్ ఎవరు వెళ్ళాలి అనే ఫస్ట్ ఒక క్లారిటీ వద్దాము. నియో మోడల్కి అని చెప్పి నేను షోరూమ్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ పాయింట్, మీరు ఇండోర్ షూటింగా లేకపోతే ఒక చిన్న ప్లేస్లో ఎక్కడైనా రికార్డ్ చేయబోతున్నారా అని ఒక ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగారు. మన పర్పస్ అది కాదు. మన పర్పస్ ఏంటి, ఒక కొండ మీదకి కానీ లేదా ఒక చిన్న వాటర్ ఫాల్స్ కానీ వెళ్తే అక్కడ మనతో పాటు వాటర్ ఫాల్స్ కానీ మనతో పాటు ఒక హిల్ని కానీ రికార్డ్ చేసేలాగా ఉండాలి అని మన పాయింట్. అది నా రిక్వైర్మెంట్ అయితే అది. సో ఇది మనకి వీడియోస్లో మనకి నియో మోడల్లో చూపించినా సరే దానికి అసలు విండ్ రెసిస్టెన్సే లేదు. ఇట్స్ వెరీ క్లియర్. ఫస్ట్ మనం ఈ వీడియో 2-3 పాయింట్స్ మీద మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ పాయింట్, సెకండ్ పాయింట్ మొబైల్ కంపాటబిలిటీ, థర్డ్ పాయింట్ యూజబిలిటీ, లైక్ ఎందుకు మీరు యూజ్ చేయాలి, ఏ డ్రోన్ ఎలా యూజ్ అవుతుందని. ఈ డ్రోన్నే మనం ఎందుకు చూపిస్తున్నాం అంటే ఈ డ్రోన్ ఆల్మోస్ట్ ప్రైస్ కంపాటబుల్ అంటే ప్రైస్ రేంజ్లో ఉంది కాబట్టి ఇది ఎందుకు ప్రైస్ రేంజ్లో ఉంది అని కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్, ప్రైస్ కోసమే మాట్లాడుకుందాం. ప్రైస్ కోసం మాట్లాడితే నాకు ఈ ప్రోడక్ట్ 54,000 రూపీస్ పడింది. మీకు ఇండియాలో DJI నియో మీకు 20,000 అంటే మీకు వాడు ఏదైతే లిస్ట్ చేస్తున్నారో ఆ ప్రైస్ పాయింట్కి మనకి ఇండియాలో దొరకట్లేదండి. మనకి ఇండియాలో నియో డ్రోన్ మనకి దొరుకుతుంది ఫ్లైమోర్ కాంబోలోగో లేకపోతే FPV కాంబోస్లోనే దొరుకుతుంది. అంటే లైక్ ఆ ప్రొడక్ట్ ప్రైస్ వస్తే అరౌండ్ 45,000 రూపీస్ పడుతుంది మనకి నియో మోడల్. మనకి అది ఒక 20,000-25,000 రూపీస్ ప్రొడక్ట్ లాగా కనిపించినా సరే అది ఒక 45,000 రూపీస్ మీకు ఫ్లైమోర్ కాంబో. అంటే మీకు ఎడిషనల్ బ్యాటరీస్ ప్లస్ మీకు కంట్రోలర్తో పాటు 45,000 పడుతుంది. ఇది మనకి 54,000 పడింది. ఎందుకు కంపేర్ చేసానో కూడా మీకు క్లియర్గా చెప్తాను. మీకు ఆల్మోస్ట్ బ్యాటరీస్ లైట్ వెయిట్ వస్తాయి అందులో, అండ్ ఆల్మోస్ట్ సేమ్ రిమోట్ అయితే వస్తుంది ఫ్లైమోర్ నియో కాంబోలోని. ఇప్పుడు మనకి మినీ టు ఎస్సీలోకి వస్తే ఇది 54,000 రూపీస్ పడింది. మనకి ఇందులో బెటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 బ్యాటరీస్ అయితే వస్తున్నాయి. ఇవి ఈచ్ బ్యాటరీ మనకి రియల్ టైంలో 14 మినిట్స్ 15 మినిట్స్ వస్తుంది అండి. అంటే 15 మినిట్స్ అనుకుంటే లిటరలీ 45 మినిట్స్ మనకి ఫ్లై అవుతుంది. అదైతే దానికి అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి టైం ఎంతైనా సరే దానికి చాలా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి, అది లిటరల్లీ మనకి ప్రాపర్ ఫోన్తోనే ఫ్లై చేసేసుకోవచ్చు. దీన్ని కూడా ఫోన్తో ఫ్లై చేయొచ్చు, బట్ దీని తాలూకు పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ. మినీ టు ఎస్సీ ఆల్టిట్యూడ్ ఎక్కువ, డిస్టెన్స్ ఎక్కువ. లిటరల్లీ నేను 2 కిలోమీటర్స్ అయితే పంపించానండి. దీన్ని 2 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ కూడా పంపించవచ్చు. మీకు ఎక్కడైనా కొంచెం ఈదురుగాలు వచ్చినా లేకపోతే ఆన్ షోర్ ఏదైనా కొంచెం ఎక్కువ ఎయిర్లా కొంచెం ఎక్కువ వచ్చినా సరే మీరు డ్రోన్ పంపించగలరు, కానీ వెనక్కైతే తీసుకురాలేరు. మీ 45,000 రూపీస్ లిటరల్లీ మీరు గాల్లో వదిలేసినట్టే నియో మోడల్ కొనుక్కుంటే. సో మీరు నియో మోడల్ కొనుక్కుందాం అని అనుకున్న వాళ్ళు కంపల్సరీ ఈ డ్రోన్ మోడల్ని మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఒక 10,000 రూపీస్ మోర్లో ఉంది, కానీ మీకు ఇది రైట్ డ్రోన్ అవుతుంది. మీరు కొంచెం అంటే లేదు నేను ఫోటోగ్రఫీ పర్పస్కో యూట్యూబ్ పర్పస్కో వాడుకుందాం అని అనుకుంటే మీరు ఈ డ్రోన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయలేదు. నాకు ఒక 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు, మేము ఒక రిసార్ట్లోనే చిన్న బిట్లు రికార్డ్ చేసుకోవాలి జస్ట్ నాతో పాటు. నాకు అంటే లైక్ ఫ్లైమోర్ అంటే మీరు ఫ్లైమోర్లో కంపల్సరీగా మీరు జాయ్స్టిక్స్తో కొన్నా సరే, అంటే RC కంట్రోల్తో కొన్నా సరే, లేదు నాకు అక్కర్లేదు, నాకు అది ఉన్నా సరే నేను ఫోన్తో నాకు ఆపరేటింగ్ చాలు అని అనుకుంటే కూడా మీకు నియో మోడల్ సరిపోతుంది. మీకు జస్ట్ మినీ టు ఎస్సీలో అసలు ఏమొస్తుంది అని చూపిస్తాను. మీకు ఇందులో కూడా ఇలాగ ఒక బ్యాగ్ వస్తుంది. ఈ బ్యాగ్లో మనకి కంట్రోలర్ వస్తుంది,
ఇలాగ వస్తుంది. స్క్రీన్ మోడల్ రాదు. స్క్రీన్ మోడల్స్ అన్నీ మనకి 80,000 రూపీస్ అబవ్ ప్రొడక్ట్స్కి అలాగైతే వస్తుంది. మనకి ఎప్పుడు అంటే ఇప్పుడు సేమ్ ప్రోడక్ట్ మీరు ఫ్లైమోర్ కాకుండా సింగిల్గా కూడా కొనవచ్చు, అంటే సింగిల్ బ్యాటరీతోని. కానీ ఎప్పుడైనా మీరు టూర్స్కి వెళ్ళేటప్పుడు సింగిల్ బ్యాటరీ సరిపోదు. అండ్ మోస్ట్లీ ఛార్జింగ్ అప్పుడు మన ఫోన్కి ఒక్కొక్కసారి ఛార్జింగ్ పెట్టుకోలేము. అలాంటప్పుడు దీనికి అడిషనల్గా ఛార్జింగ్ పెట్టు కూర్చోవడం అనేది ఎస్పెషల్లీ ట్రిప్స్ పర్పస్కే మనం డ్రోన్స్ అనేది కొనేది. మోస్ట్లీ వెడ్డింగ్ పర్పస్కి అట్లకి అంటే ప్రొఫెషనల్సే ఎక్కువ మంది కొనుక్కుంటారు. సో నేను క్యాజువల్గా వాడుకుందాం అనే వాళ్ళ మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన వీడియో అండి ఇది. సో 3 బ్యాటరీస్ వస్తుంటాయి. ఇదేంటి అండ్ ఇది కాకుండా మనకు వచ్చేది డ్రోన్ అండి. వెరీ సింపుల్, లైట్ వెయిట్, 248 అండర్ 250 గ్రామ్స్లో ఉన్న డ్రోన్ ఇది. మీకు ప్రొపెలర్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వస్తుందండి. ఇది ఇక్కడ ఇవి అండ్ ఇది ఫోల్డబుల్ డ్రోన్. మీకు అదేంటంటే నియో ఫోల్డబుల్ డ్రోన్ అని కాదు, కానీ అది చాలా అంటే అది ఒక టాయ్ డ్రోన్ అండి. అంటే ఇప్పుడు నేను ఇది ఫోల్డ్ చేస్తే ఎంత వచ్చింది కదా, మీకు అది విప్పితేనే ఆల్మోస్ట్ ఇంతే వస్తుంది. ఇంత చిన్న డ్రోన్లో ఇంత చిన్న ప్రొపెలర్స్ హెవీ విండ్ని మీరు తట్టుకుంటుందా లేదా అనేది మీరే ఆలోచించి చూడండి. సో బేసికలీ మీకు ఫ్లైమోర్ కాంబో అని చెప్పి ఈ ఆర్సీకి అంత డిస్టెన్స్ పంపించే క్యాపబిలిటీ ఉన్నా సరే, మీరు పంపించేసిన తర్వాత ఆ డ్రోన్ మీరు వెనక్కి తీసుకురావాలి కదా. ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ విండ్ ఎక్కువ ఉందనంటే మీ 45,000 రూపీస్ నియో డ్రోన్ మీ గాల్లో కలిపేసినట్టే. మీరు ఇలాంటి డ్రోన్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు అది 4K అంటాడు, కానీ దీని సెన్సార్ ఇంకా బెటర్ అండి. దాని సెన్సార్ ఆల్మోస్ట్ మొబైల్ సెన్సార్ టైపు. పోనీ ఇదేంటి నియో కొనుక్కుందాం అనుకుని నేను డిసప్పాయింట్ చేయట్లేదు. బట్ మీ మెయిన్ పర్పస్ నియో అని అనుకుంటే మీ ఇంటెన్షన్ ఆఫ్ రికార్డింగ్ వీడియో కూడా మీరు ఇంట్లో రికార్డ్ చేసుకోవడం, లేకపోతే చిన్న స్టూడియోలో రికార్డ్ చేసుకోవడం, అంటే మీకు ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకోగలను అని కొన్ని ఏరియాస్లో అయితే మీరు నియో తీసుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే దాని ఆల్టిట్యూడ్ అవన్నీ చాలా తక్కువ. మీకు ప్రాపర్ డ్రోన్ షాట్స్లా కావాలనుకుంటే ఇలాంటి డ్రోన్లోకి వెళ్ళిపోండి. ఇది మినీ టు ఎస్సీ. మీకు ఇది 2.7K రెజల్యూషన్ అండ్ 1080p అంటే ఫుల్ హెచ్డీలో కూడా రికార్డ్ చేస్తుంది. మీకు 720లో కూడా రికార్డ్ చేస్తుంది. లేదు నాకు 4K మోడల్ కావాలి బ్రదర్, నాకు ఒక 10,000 ఎక్స్ట్రా అయినా పర్లేదు అని అనుకుంటే మినీ మోడల్కి వెళ్ళిపోండి. మినీ మోడల్స్ సింగిల్ డ్రోన్ వితౌట్ మీకు ఈ రెండు అనుకుంటే మీకు ఈ ప్రైస్ పాయింట్లో మీకు మినీ 4K వచ్చేస్తుంది. లేదు బ్రదర్ నాకు ఈ రెండు కూడా కావాలనుకుంటే 65 to 70,000లో మీకు మినీ సెటప్ వచ్చేస్తుంది. లేదు నా మ్యాక్సిమం బడ్జెట్ 50,000, నాకు ఈ రెండు కూడా కావాలనుకుంటే మీరు షాప్కి వెళ్ళండి, మీరు ట్రై టు బార్గెన్. కానీ ఇది ఆల్మోస్ట్ మార్కెట్ ప్రైస్ రేంజ్ ఉంది ఇది. సో ఇప్పుడు మనం ప్రైస్ పాయింట్ మాట్లాడేసుకున్నాం. ఆల్మోస్ట్ రెండు బోత్ ఇదేంటి నియో మోడల్ ఇదిని ఆల్మోస్ట్ క్లోజ్ ప్రైస్ రేంజ్ మోడల్స్, అందుకే కంపేర్ చేసాము. ఆ ప్రైస్ పాయింట్లో మనకి ఇది బెటర్ వస్తుంది. మీకు సింగిల్ తెచ్చుకుంటాను నేను అబ్రాడ్ నుంచి నియో మోడల్ 20-25,000కి తెచ్చుకోగలను అని అనుకుంటే మీరు నియోకి ఇన్వెస్ట్ చేసుకోండి, మీకు ఆ ప్రైస్ పాయింట్కి సరిపోతుంది. బట్ ఇండియాలో ఫ్లై కాంబోస్లోనే దొరుకుతుంది నియో మోడల్, అందువల్ల నేను ఈ మోడల్ సజెస్ట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు లేదు బ్రో నేను అసలు డీజే కొనట్లేదు, నాకు అమెజాన్లో వేరే కంపెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను కొనుక్కోవచ్చా అని అనుకుంటే నేను అసలు క్లియర్ నో చెప్తాను. ఇది నా సెకండ్ డ్రోను. మీకు ఆండ్రాయిడ్లో బెస్ట్ కంపాటబుల్ డ్రోను అండ్ ప్రాపర్గా మీకు అక్కడ ఏం జరుగుతుంది, డ్రోన్ ఎక్కడికి వెళ్తుంది అన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు డీజే వాడిది ఫ్లైలో ఒక యాప్ ఉందండి, డెడికేటెడ్ యాప్. అందులో చాలా క్లియర్గా అన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఇంకా డీటెయిల్ వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఇదేంటి చూపిస్తాను. సో ఈ డ్రోన్తో నేను రికార్డ్ చేసిన రీసెంట్ ఫుటేజ్ ఒకటి మీకు ఇప్పుడు చూపిస్తాను. హోప్ మీరు వీడియో చూసారని అనుకుంటున్నాను, మీకు వీడియో నచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఎలాగ రికార్డ్ చేసాము ఏంటనేది మీకు కంప్లీట్గా లెఫ్ట్ అండ్ రైట్ జాయ్స్టిక్స్లో, అంటే ఇది లెఫ్ట్ మూమెంట్, రైట్ మూమెంట్, ఇది హై లో అన్నీ మీకు కంట్రోల్స్ కూడా మీకు ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రియల్ టైంలో కూడా మనకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో కంపాటబిలిటీ మీకు సర్వీస్ సెంటర్ ఈ ప్రైస్ అండ్ అన్ని పాయింట్స్లో మీకు బెస్ట్ ఎప్పుడు డీజే డ్రోన్ అనండి. మీకు ఈ మోడల్స్ ఖచ్చితంగా
ఖచ్చితంగా మీరు షోరూమ్స్కి వెళ్ళిపోవాలి. మీకు థర్డ్ పార్టీ ప్రజెంట్ బ్లాక్స్లోనే దొరుకుతుంది. అంటే ఐ మీన్ ఇండియాలో ఇప్పుడు గ్రే మార్కెట్ అనే వర్డ్ యూస్ చేస్తారు. ఆ గ్రే మార్కెట్స్లో మీకు ఈ ప్రోడక్ట్ దొరుకుతుంది. మీరు ఆన్లైన్లో అయితే ప్రోడక్ట్ లేదు. బట్ 249 గ్రామ్స్లో తయారు చేసిన మోడల్స్. ఇది వీటికి లైసెన్స్ కూడా అక్కర్లేదు. మీరు నీట్గా ఎవరూ లేని ప్లేస్లో ట్రై చేయొచ్చు. బట్ నేను ఫస్ట్ టైమర్ని బ్రో, ఇప్పుడు నేను రఫ్గా ట్రై చేస్తే నాకు ఎగిరిపోతుంది, అంటే నాకు ప్రోడక్ట్ పాడైపోతుంది అని అనుకుంటే, ఇన్సైడ్ ఎఫ్పివి అని ఒక కంపెనీ ఉంది. అందులో 7,000 రూపీస్కి ఒక డ్రోన్ ఉన్నది. ఆర్ డీజేలో టెల్లో అని ఒక 20,000కి. ఆర్ నియో మీకు అబ్రాడ్ నుంచి ఎవరైనా తీసుకురాగలిగితే ఆ మోడల్ తెప్పించుకొని మీరు ఫస్ట్ ట్రై చేయండి. మీరు బాగా ఎగరేయగలుగుతున్నారు, బాగా చేయగలుగుతున్నారు, బాగా రికార్డ్ చేయగలుగుతున్నారు అనుకుంటే అప్పుడు యూ గో ఫర్ హయ్యర్ మోడల్స్. ఇదేంటి మీకు 80,000 అబోవ్ అయితే మీకు 1 ఇంచ్ సెన్సార్, దగ్గరలో మంచి సెన్సార్, మంచి క్వాలిటీ వీడియోస్ రికార్డ్ చేసుకునే మంచి డ్రోన్స్ అయితే వస్తాయి. మీకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీకు చెప్తాను. సో ప్రైస్ పాయింట్లో ఆబ్వియస్లీ ఇది. సో మనం ఫస్ట్ ఆల్రెడీ ఇప్పుడు ప్రైస్ పాయింట్లో మాట్లాడుకున్నాం. లైక్ మీరు 10,000 అబోవ్ పెట్టుకోగలను, నాకు ఎవరు అబ్రాడ్ నుంచి తీసుకువచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఒక సింగిల్ నియో తెచ్చుకుందాం అని అనుకుంటే మీరు 45,000 పెట్టే బదులు ఈ మోడల్కి వెళ్ళండి. 2.7K రెజల్యూషన్ వస్తుంది. మీకు బెటర్ అవుట్పుట్ అయితే వస్తుంది. లేదు బ్రో నాకు 4Kనే కావాలి, 4K రెజల్యూషన్ కావాలి, నాకు మెగాపిక్సెల్ అటు ఇటు అయినా సెన్సార్ అటు ఇటు అయినా పర్లేదు అని అనుకుంటే 45,000 పెట్టుకొని మీరు నియోకి వెళ్ళండి. బట్ నేను చెప్పిన ఆ ప్రైస్ పాయింట్, అంటే ఇప్పుడు మీరు 45,000 ప్రైస్ పాయింట్ పెట్టినా సరే మీకు ఒక హిల్ వ్యూ కానీ మీకు మంచి అలాంటి ఏరియల్ వ్యూస్కి కావాలనుకుంటే అది అవ్వదు. అది లిటరలీ ఒక సెల్ఫీ డ్రోన్ అనే ప్రమోట్ చేస్తున్నారు. అనేది ఒక సెల్ఫీ డ్రోనే. అది లిటరలీ చెప్పాలంటే మీకు అసలు ఫోన్ కూడా లేకుండా కూడా మీరు ఆ డ్రోన్ని ఆపరేట్ చేయొచ్చు. అలాగా ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి అది ఒక సెల్ఫీ డ్రోన్ అయిపోయింది. అండ్ దాన్ని మీరు హై జోన్స్కి అయితే మీరు పంపించలేరు. దీనికి లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ మీకు మ్యాప్స్లో ముందే చెప్పేస్తుంది మీరు ఫ్లై చేస్తున్నది సేఫ్ జోనా కాదా, మీరు లేదో ఇదేంటి డిఫెన్స్ జోన్లోకి వస్తుందా, ఇలాంటి చాలా పాయింట్స్ అయితే మీకు ఉంటాయి. మీకు అవన్నీ మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఒక సెపరేట్ వీడియో చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ మాట్లాడుకున్నాం. సెకండ్ పాయింట్ ఇస్ మొబైల్ కంపాటబిలిటీ. ఈ డ్రోన్ అయినా మీకు డీజే ఎన్ని కంపెనీ డీజే మోడల్స్లో ఏ డ్రోన్ అయినా సరే ఫోన్కి ఈజీగా మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటికి సూపర్గా కంపాటబుల్ అయిపోతుంది. అండ్ వాళ్ళ యాప్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. సో ఐ రికమెండ్ యాక్చువల్లీ ఈ బ్రాండ్. డ్రోన్స్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఇన్సైడ్ ఎఫ్పివి అండ్ చాలా కంపెనీస్ ఇప్పుడు తయారు చేస్తున్నారు డ్రోన్స్. బట్ ఐ సజెస్ట్ యూ టు బై డీజే. ఎందుకంటే వీళ్ళు చాలా రీసెర్చ్ చేసి చాలా దీనికి సెన్సార్స్ కూడా ఉంటాయి, కొన్ని డౌన్ సెన్సార్స్, కొన్ని హై మోడల్స్కి లెఫ్ట్ అండ్ రైట్ సెన్సార్స్ ఉంటాయి, అండ్ ప్రొపెల్లర్ గార్డ్స్ వస్తాయి. సో మీకు ప్రైస్ పెంచే కొద్దీ మీకు ఇంకా బెటర్ డ్రోన్ అయితే వస్తూ ఉంటుంది. బట్ మీ ప్రైస్ పాయింట్ 50,000 రేంజ్లో ఉందని అనుకుంటే ఐ సజెస్ట్ యూ టు గో ఫర్ దిస్. లేదు బ్రో నాకు అబ్రాడ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నేను తెచ్చుకోగలను, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా తెచ్చుకోగలను అనుకుంటే మీరు డీజే నియో సింగిల్ పీస్కి వెళ్ళండి. ఇండియన్ మోడల్కి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇండియాలో ఫ్లైమోర్ మోడల్స్ ఏ ఉన్నాయి. సో థర్డ్ పాయింట్ మాట్లాడుకోని అనుకుంటే మీరు డ్రోన్ ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేద్దాం అనుకుంటున్నారు అని అనుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ లేదు బ్రో నాకు సింగిల్ బ్యాటరీ చాలు అండ్ నాకు చిన్నది ఏరియల్ వ్యూ చాలు అంటే లైక్ ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది, ఒక బిల్డింగ్ హైట్లో ఉండి దాన్ని అలాగ ఒక రౌండ్ సర్కిల్ లేకపోతే డిఫరెంట్ ఫార్మాట్లో రికార్డ్ చేసుకోవాలనుకుంటే మీరు నీట్గా డీజే నియో ఫ్లైకి వెళ్ళిపోండి, నియో మోడల్కి వెళ్ళిపోవచ్చు. లేదు బ్రో నేను అలాగ ఒక ట్రిప్కి వెళ్తాను, మంచి హిల్స్కి వెళ్తాను, షోర్కి వెళ్తాను, లైక్ ఒక బీచ్ ప్లేస్కి వెళ్తాను అని అనుకుంటే మాత్రం యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మోడల్. మీరు మినీ ఎస్సీ కానీ ఎయిర్ కానీ మ్యావిక్ మోడల్స్కి కంపల్సరీ మీరు వెళ్ళిపోవాలి. మీ యూజబిలిటీ అంటే మీకు ఎంత ఎక్స్ట్రీమ్, మీకు ఎంత బాగా యూజ్ చేసుకుందాం అనుకుంటే అంత కాస్ట్లీకి వెళ్ళాల్సిందే. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఇవి చాలా ఈజీగా పాడవుతాయండి. డ్రోన్స్ ఈజీగా పాడైపోతాయి. ఎలా పాడైపోతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా స్టేజెస్లో మీకు నేర్చుకునే స్టేజెస్లో ఉండేటప్పుడు మీరు ఏ గోడలకో లేకపోతే అన్ని డ్రోన్స్కి నేను చెప్పినట్టు అన్నిటికీ అబ్స్టికల్ రెసిస్టెన్స్ అంటే ఈ ప్రొటెక్షన్ అంటూ ఉండదు. ఇప్పుడు దీనికి ఇది లేదు. ఇప్పుడు నేను ప్రొపెల్లర్ గార్డ్స్ ఏం లేవు, ప్రొపెల్లర్ గార్డ్స్కి ఏం లేవు. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళి ఏదైనా
ఒక టక్మని అనుకోకుండా లెఫ్ట్ బదులు రైట్గా యారో అనేసి ఇదేంటి ఒక్కొక్కసారి యాంటీ డైరెక్షన్లో వర్క్ అవుతుంటాయి. అది ఏంటో మీకు రియల్ టైంలో మీకు చూపిస్తాను ఏదో ఒక రోజు. అది అలా చేస్తున్నప్పుడు ఏదైనా గోడకు తగిలిసిందంటే మోటార్ ఇరిగిపోతుంది. ఒక మోటార్ ఇరిగిపోయిందని అంటే మీరు మీది లోకల్ ఏరియాస్లో మీకు డ్రోన్ రిపేర్ చేసే వాళ్ళు ఉంటే పర్లేదు. ఇప్పుడు నేను బెంగళూరులో రికార్డ్ చేస్తున్నాను, నాకు ఇక్కడ ఉన్నారు. మీరు ఏ రూరల్ కానీ లేకపోతే టైర్ 3 సిటీస్లో కానీ ఉండి మీరు కొనుక్కున్నారని అనుకుంటే ఇలాంటి మెకానిక్స్ లేకపోతే మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చిన్న డ్రోన్ కొనుక్కొని దాని తర్వాత స్లోగా పైకి వెళ్తాను బ్రో అని అనుకుంటే మీరు ట్రై టు గెట్ అ డ్రోన్ ఫర్ లెసర్ ప్రైస్ ఆర్ సెకండ్స్లో కొనుక్కొని ట్రై చేసుకొని, లేకపోతే నేను చెప్పినట్టు ఇన్సైడ్ ఎఫ్పివి అని ఒక బ్రాండ్ 7,000 రూపీస్కి ఒక డ్రోన్ మోడల్ ఇస్తున్నారు విత్ ఆర్జీ కంట్రోలర్. మీరు దాంతో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఎలా చేయగలుగుతున్నాను ఏంటి, లేకపోతే 2-3 వేల రూపాయలు కూడా ఈ మధ్యన షాపింగ్ మాల్స్లో ఉంటున్నాయి. అలాంటివి అయినా డ్రోన్ ఒకసారి ట్రై చేసి ఆర్జీ కంట్రోలర్తో ఒకసారి ట్రై చేసి మీరు బాగా చేయగలుగుతున్నాను, సూపర్గా చేయగలుగుతున్నాను అనుకుంటే దెన్ యూ ఇన్వెస్ట్ ఆన్ ఏ కాస్ట్లీ డ్రోన్. నేనైతే వెంటనే కాస్ట్లీ డ్రోన్ మీద ఇన్వెస్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నా ఫస్ట్ డ్రోన్ మీద అలాగా పెట్టి నాకు అలాంటి ఒక నా ఓన్ ఫీడ్బ్యాక్ అని చెప్తున్నాను, నాకు అలాగ అయ్యింది. సో బట్ దాని తర్వాత నేను రిపేర్ చేసుకుని బాగా యూటిలైజ్ చేశాను దాన్ని. అండ్ ఇప్పుడు మన సెకండ్ డ్రోన్ ఇది. సో ఇఫ్ మీరు ప్రొఫెషనల్గా నాకు హై క్వాలిటీ కావాలి, నాకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అని అనుకుంటే మీరు 2-3 బ్యాటరీస్కి వెళ్ళాలి అండ్ పెద్ద డ్రోన్కి కూడా వెళ్ళాలి. ఇప్పుడు మీరు నియోలో కూడా 2-3 బ్యాటరీస్కి వెళ్ళడంలో నేను ఐ ఆల్వేస్ సజెస్ట్ టు టేక్ అ ఫ్లై మోర్ కాంబోస్. బికాజ్ మీకు నిజంగా వాడు చెప్పిన దానికి 50% 60% వస్తుంటుంది మనకి ఫ్లయింగ్ టైము. వాళ్ళు అసలు ఎయిర్ లేన్ ప్లేస్లో ఒక ఇండోర్ ప్లేస్లో టెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంతంత డ్యూరేషన్ వస్తుంది, కానీ మనకైతే అంత డ్యూరేషన్ అయితే రాదండి. సో ప్రైస్ పాయింట్లో కంపాటబిలిటీలో ఆల్మోస్ట్ ఆల్ డీజే డ్రోన్స్ అన్నీ ఒకటే. అండ్ యూజబిలిటీలో మీరు కొంచెం ఒక ఇదేంటి ప్రొఫెషనల్గా వెళ్దాం అని అనుకుంటే మీ డీజే మినీ S2కి వెళ్ళండి. లేదు బ్రో నేను సముద్రం మీద నాకు ఎక్కువ గాలి వచ్చే దగ్గర నేను అసలు ఫ్లై చేయను, నాకు చాలా చిన్న పర్పస్, నాకు ఏదో సరదాగా పిల్లలు ఆడుకునేలాగా ఉండాలి అని అనుకుంటే మీరు యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ నియో ఫ్లై మోర్ కాంబోస్. సో దట్స్ ఆల్ గైస్. ఇదేంటి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దానికంటూ డెడికేటెడ్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ మీ ప్రతి కామెంట్కి రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఎవరైతే నా ఫోటోగ్రఫీ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు నేను ఆల్మోస్ట్ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. మన ఇంకా ఏమైనా డిఫరెంట్ వీడియోస్ ఏమైనా కావాలనుకుంటే ఇదేంటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ మన వీడియోని లైక్ చేయండి. ఒకసారి జస్ట్ చూపిస్తాను మీరు అంటే ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఇలాగ ఓపెన్ చేసుకోవాలి ఈ డ్రోన్ని. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలాగంటే డ్రోన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ క్యాప్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇలా పెడితే ఇక్కడ బ్యాటరీ పెట్టుకునే స్లాట్. మనకి నియోలో ఒక పాయింట్ మిస్ అయింది ఏంటంటే దానికి ఇన్సైడ్ ఒక డైరెక్ట్ స్టోరేజ్ అంటూ ఉంటుందండి. దీనికి ఏంటంటే మనకి SD కార్డు మన అప్ టు 512 ఆర్ 1 TB వరకు ఉందనుకుంటాను. ఇక్కడ ప్రజెంట్ అయితే మనం 128 GB కార్డ్ వేసాము. 128 GB నా కార్డ్ నా పర్పస్కి సరిపోతుంది ఒక 2-3 డేస్ ఆఫ్ ఫుటేజ్కి. అది కూడా నేను ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ అలాగా 3-4 టైమ్స్ చేస్తాను. ఒక ట్రిప్కి వెళ్ళానంటే ఆర్ 5 టైమ్స్ చేస్తాను. నాకు ఆల్మోస్ట్ ఒక 30 GB అలాగా అంతే స్టోర్ అవుతుంది నాకు నా ట్రిప్ పర్పస్కి. సో మీరు కూడా 2-3 డేస్ ట్రిప్ ఒక 4-5 డేస్ ట్రిప్ ఆర్ లడాక్ ట్రిప్స్కి వెళ్తున్నారు అనుకుంటే మీరు ఇలాంటివి ట్రై చేయండి. బట్ నేను ఒకటి చెప్పేది ఏంటంటే DGCA ఒక రూల్స్ పెట్టింది. ఆల్ రూల్స్ ప్రకారంగానే మనం ఫ్లై జోన్లో ఉన్నామా లేదా అని తెలుసుకున్న తర్వాతే మనం డ్రోన్ అయితే ఎగరేయాలి. మీకు ఇలాంటి DGCA రూల్స్ పాటించకుండా చాలా డ్రోన్స్ వచ్చాయి. సో ఐ డోంట్ సజెస్ట్ యూ టు బై. ఏదో ఆడుకుందాం అని అనుకుంటే అలాంటి డ్రోన్స్ కొనను, కానీ మీరు కొంచెం మంచిగా రికార్డ్ చేసుకుందాం, కొంచెం ప్రొఫెషనల్గా రిప్రజెంట్ చేద్దాం అనుకుంటే ఐ ఆల్వేస్ సజెస్ట్ టు గో ఫర్ దిస్ బ్రాండ్ DJI. సో ఆల్ ద బెస్ట్ గైస్. మీరు ఏమైనా డ్రోన్ కొనుక్కుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా బెటర్ డ్రోన్ కొనుక్కొని ఏమైనా మిస్ అయినా సరే మెన్షన్ చేయండి. సో వేరే ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళకి తెలుస్తుంది. సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.